విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డులో శుక్రవారం ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా జోనల్ కమిషనర్ బి రాము పర్యవేక్షణలో స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేటర్ గల్లా చిన్న పాల్గొన్నారు. అనంతరం స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేటర్ గల్లా చిన్న మాట్లాడుతూ కొండ ప్రాంతం కావడంతో పరిసర పరిశుభ్రతలో మనవంతు సహాయం కూడా పారిశుద్ధ కార్మికులు చేయాలని, శుభ్రత పాటించడంలో ప్రతి ఒక్కరు నిబంధనలతో పాటించిన రోజే డెంగ్యూ మరియు మలేరియా వంటి వ్యాధులు నిర్మూలించవచ్చునని ఆయన అన్నారు. సీజనల్ వ్యాధులు కరువు కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీరు తాగడం, పౌష్టికాహార పదార్థాలు తీసుకోవడం మొదలగు జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలను కోరారు. మరిన్ని విషయాలు వారి మాటల్లో విందాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం మన జోనల్ కమిషనర్ గారు మీ అందరికీ కూడా చాలా వివరంగా మీకు విన్నవించుకున్నారు. ఒకసారి ఈ జోనల్ కమిషనర్ గారు మాట్లాడిన తర్వాత నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను, అన్నీ మర్చిపోయాను. ఎందుకంటే ఆయన మొత్తం అంతా కూడా విడమర్చి మీకు అంటే అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి అంటే మనకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేది ఒక స్పీచ్లా కాకుండా మనం రెగ్యులర్గా ఎలా మాట్లాడతామో అలాగా మీ అందరికీ అర్థమయ్యేలాగా మొత్తం అంతా బాగా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత నా దగ్గర కూడా ఏమీ పెద్దగా మాట్లాడడానికి లేదు. అయినా ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చాం కాబట్టి ఫ్రైడే అనేది మనము ప్రతి వారము మనం ఏదో ఒక రోజున, ముఖ్యంగా ఫ్రైడే రోజు మనం ఇంటిలో ఉన్న మన ఇంటి పక్కన ఉన్న వాటిలన్నీ శుభ్రపరచుకోవడానికి ఒక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాము. ఈ మధ్యకాలంలో మనకి బాగా తరచుగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడడం వల్ల చాలామంది డ్రమ్ముల్లో కానీ మేడల్లో కానీ వాటిల్లోని మన వాడిన ఐటమ్స్ని అక్కడ వేస్ట్ అని చెప్పేసి వదిలేస్తున్నాం. ఈ వర్షపు నీరు అందులో నిల ఉండిపోవడం అది జరుగుతుంటుంది. ఆ వర్షపు నీరు నిల ఉండిపోవడం వల్ల ఇందాక జోనల్ కమిషనర్ చెప్పినట్టుగా బ్యాక్టీరియా ఏర్పడుతుంది, దాంతోపాటు దోమలు పుడతాయి, వెంటనే అందరికీ పుట్టే ప్రమాదం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేలాగా మనం చూసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇంట్లో మనీ ప్లాంట్స్ ఇక్కడ పెట్టారు, మనీ ప్లాంట్స్ పెడతారు. ఇవి అందులో వాటర్ ఉంటుంది, అది రన్ అవుతుందని చూస్తూ ఉంటారు. లేదు అందులో వాటర్ ఇంకా ఏమైనా డ్రై అయితే మళ్ళీ తీసుకెళ్ళి అందులో వాటర్ వేస్తారే తప్ప ఎక్కువ కాలము ఆ వాటర్ అలా నిలవ ఉండడం వల్ల బ్యాక్టీరియా ఏర్పడుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ అనేక రకమైన సామాగ్రి పెట్టారు. దీని అర్థం మీ అందరికీ తెలుసా? ఎందుకు పెట్టారో ఏంటో అమ్మ? ఇవి మనం వాడే టైంలో ఏ విధంగా వాడాలనేది మనకి డైరెక్ట్గా చూపించేస్తున్నారు మన జీవీఎంసీ అధికారులు. ఇంతమంది ఈరోజు వచ్చి మనందరికీ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే ఈ పరికరాలని మనం ఏ విధంగా యూజ్ చేయాలనే ఒక దీన్ని ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ శాంపుల్స్గా పెట్టారు. చాలామంది ఈ మొక్కల్లోనే వాటర్ వేస్తారు. ఈ వాటర్ వేసిన కిందన కొన్ని సీపేజ్ అయ్యి కిందకు వచ్చేస్తారు. ఈ కిందనున్న వాటరు 6-7 days దాటిన తర్వాత మనం మార్చాలి. కానీ మార్చుకుంటూ అలా వదిలేయడం వల్ల అక్కడ కూడా బ్యాక్టీరియా ఏర్పడుతుంది. అలాగే మనం రుబ్బురోళ్ళు అవి బయటకు పడేస్తాం. చాలామంది ఆ రోజు అవసరం వచ్చిన రోజు తీసి కడుక్కొని మళ్ళీ వంట రుబ్బుకోవడం అది చేస్తారు, దాన్ని పక్కన పెట్టేస్తారు. లేదంటే ఏదైనా పండగలు వచ్చినప్పుడు దానికి ముగ్గులు అవి రాసి అలాంటివి చేస్తారు. శనగోళ, రుబ్బురోలు ఇలాంటివన్నీ. ఇందులో కూడా వర్షపు వాటర్ పడి దీని ద్వారా కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సెప్టిక్ ట్యాంకులు, అదేవిధంగా కొబ్బరి కాయలు మనం కొబ్బరివి తీసేసి కూడా కొన్ని బయట పడేస్తాం. దాంట్లో కూడా వాటర్ స్టోరేజ్, మన తాగే డ్రింక్స్, అలాగే ప్రతి ఐటమ్, ముఖ్యంగా కొబ్బరి బండాలు. ఈ కొబ్బరి బండాలు ఏంటంటే మనం తాగానే పక్కన మన సందు ఉంటుంది, సందులో పడేస్తాం. అది ఎవడిల్లంటే మనకు అనేస్తాం, మన పని అయిపోయింది, మనం తాగేసాము, మనకి పక్కన పడేస్తారు. అందులోనే ముఖ్యంగా బ్యాక్టీరియా. అలాగే మనం ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ వెనకాల మనకి వాటర్ బాక్స్ ఒకటి ఉంటుంది కూలింగ్ పర్పస్. ఈ బాక్స్ కూడా అది అవుతుందని మనం అలా వదిలేస్తాం. దాన్ని కూడా ప్రతి వారం ఒకసారి తీసి శుభ్రపరచుకుంటే, దాన్నే కాదు ఆ ఫ్రిడ్జ్ని కూడా శుభ్రపరచుకుంటే నీట్గా ఉంటాయి. ఇలాగ మన ఇంట్లో ఉన్న ఏ ఐటమ్స్నైనా ఎప్పటికప్పుడు మనం శుభ్రపరచుకున్నట్టుగైతే మనకి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.